కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడం, అన్ని వర్గాలకు తోడుగా నిలబడే మన ఆలోచనలు కనిపిస్తాయి. కాబట్టి రాబోయే ఎన్నికలు, జరగబోయే ఈ పోరాటం ఈ రెండు మార్గాల మధ్య పోరాటం. ఒకటి చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం, రెండోది మన 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 సన్మార్గం మధ్య పోరాటం. మీరు వెళ్ళే బాట, మీ తండ్రి గారు వెళ్ళిన బాట సన్మార్గం కాదు, అది ఒక దుర్మార్గం అని చెప్పకనే మరి చెప్పారు 2014 ఎలక్షన్స్లో. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తులేదు, గుర్తున్నా కూడా గుర్తు లేనట్టుగా ఉంటారు ఆయన. అధికారం కోసం అడ్డమైన గడ్డి తినం, అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారి మాదిరి అబద్ధాలు ఆడం, అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారి మాదిరి మోసాలు చేయాలన్న ఆలోచనలు చేయం. మనల్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మీ వ్యాపారం అడ్డదారి, మీ రాజకీయం అడ్డదారి, చివరికి మీ బ్రతికే అడ్డదారి అనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు ఇంకా తెలుసుకోలేకపోవటం నిజంగా చాలా దురదృష్టకరం. మాట్లాడితే మా తండ్రి బాట సన్మార్గం, మాది రాజమార్గం అని మాట్లాడుతూ ఉన్నారు. మీది సన్మార్గము రాజమార్గము 2014 ఎలక్షన్స్లోనే అందరికీ తెలిసిపోయింది. అందుకే ప్రజల్ని మిమ్మల్ని ఓడించారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం, రెండోది మన 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 సన్మార్గం మధ్య పోరాటం. ఈ దారి చివరికి ఎక్కడికి వెళ్తుంది అంటే చెంచల్గూడ జైలుకి దగ్గర వెళ్తుంది, అక్కడికి ఆగే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి దారిలో వెళ్ళే వారి నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చివరికి వెళ్ళేది చెంచల్గూడ జైలుకే అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి.